సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కి బిగ్ షాక్ తగలనుందా? దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏసీపీ రమేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ కు త్వరలో నోటీసులు ఇస్తామంటున్నారు ఆయన. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. సంధ్య థియేటర్ ఓనర్ సందీప్ ను ఇప్పటికే అరెస్ట్ చేశామంటూ చెప్పుకొచ్చారు. దాంతోపాటు మొత్తం 7 యజమానులు ఉన్నారంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఈ తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ పరిస్థితి బాగానే ఉందంటూ కూడా చెప్పుకురావడం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కాస్త సంతోషకరమనే చెప్పుకోవాలి. ఎందుకంటే తొక్కిసలాటలో శ్రీతేజ్ చాలా తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత గాయపడిన శ్రీతేజ్ను హాస్పిటల్కి తరలించడం జరిగింది, చికిత్స అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ మీరు చూస్తున్నారు. సంధ్య థియేటర్ ఘటన మీద ఏసీపీ రమేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ కు త్వరలో నోటీసులు ఇస్తామంటున్నారు ఆయన. చట్టం ముందు అందరూ సమానమే అంటూ చెప్పుకొచ్చారు ఏసీపీ. సంధ్య థియేటర్ ఓనర్ సందీప్ ను ఇప్పటికే అరెస్ట్ చేశామంటూ చెప్పుకొచ్చారు ఆయన. మొత్తం 7 యజమానులు ఉన్నారంటూ కూడా చెప్పారు ఆయన. తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ పరిస్థితి బాగానే ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ రోజు సంధ్య థియేటర్ దగ్గర ఎటువంటి తొక్కిసలాట జరిగిందో మనం చూసాం. ఈ నేపథ్యంలోనే అక్కడ సెక్యూరిటీ ల్యాబ్సెస్ కి సంబంధించి ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత ఆ తొక్కిసలాటలో రేవతి, విజువల్స్ మీరు చూస్తున్నారు, ఆ తొక్కిసలాటలో రేవతి తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు రేవతి. ఆ తర్వాత రేవతికి సిపిఆర్ ఇచ్చి రక్షించే ప్రయత్నం చేశారు అక్కడ పోలీసులు. కానీ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన రేవతి కాస్త కోలుకున్నారు. కానీ ఆ తర్వాత ఎక్కడ తను రెస్పాండ్ కాలేదు. హాస్పిటల్కి తరలిస్తూ ఉండగానే ప్రాణం విడిచారు ఆమె. ఆ తర్వాత ఆమె కొడుకు శ్రీతేజ్ పరిస్థితి కూడా అక్కడ చూస్తే కనుక తను కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడా కూడా కదలలేదు. ఆ నేపథ్యంలోనే సిపిఆర్ అందించే ప్రయత్నం చేశారు పోలీసులు. దీంతో కాస్త కోలుకున్నాడు, కాస్త ఊపిరి పోసుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్కి తరలించిన తర్వాత ప్రస్తుతం తన పరిస్థితి బాగానే ఉందంటూ కూడా ఇప్పుడు ఏసీపీ చెప్పడం కాస్త ఆ కుటుంబానికి కాస్త స్వాంతననే చెప్పుకోవాలి. రేవతి మరణం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపితే ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకుంటున్నాడంటూ చెప్పడం ఆ కుటుంబం ప్రస్తుతం చిన్న రిలీఫ్ అనే చెప్పుకోవాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఇటు సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో చట్టం ముందు అందరూ సమానమే అంటూ ఏసీపీ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోని ఇటు అల్లు అర్జున్కి కూడా నోటీసులు ఇస్తామంటున్నారు. ఇంతకీ ఇక్కడ ఏసీపీ ఇంకా ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. మీకు అందరికీ తెలుసు, ఒక బాధాకరమైన సంఘటన 4వ తారీఖు నాడు 4/12 నాడు సంధ్యా 71లో స్పెషల్ షోలు జరుగుతున్నప్పుడు ఒక సఫోకేషన్ తోటి ఊపిరాడక లోయర్ బాల్కనీలో చనిపోయిన సంగతి అందరికీ విదితమే. ఆ క్రమంలో దానికి సంఘటనకు బాధ్యులైన దాని గురించి మా డీసీపీ సార్ ఆ రోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి చట్ట ప్రకారం 105, 1181 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ ప్రకారము కేసు నమోదు చేసి చికట్పల్లి పోలీసుల ద్వారా పరిశోధన కొనసాగింది. ఈ పరిశోధన క్రమంలో ఈరోజు సంఘటన బాధ్యులైన సందీప్ అనే ఒక యజమానిని, 7 యజమానులలో ఒక యజమానిని మరియు సీనియర్ మేనేజర్ నాగరాజు గారిని, ఆయన తర్వాత గంధం విజయ్ చందర్ గారిని ఈరోజు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. వారిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది. ఈ సంఘటనలో గాయపడ్డ సఫోకేషన్ తోటి గాయపడ్డ శ్రీతేజ అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్లో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అతను చికిత్స పొందుతున్నాడు, చికిత్స జరుగుతున్నది. ఇంకా దీనిలో ఈ కేసులో పరిశోధన కొనసాగుతున్నది. దీనిలో సీసీ ఫుటేజీలు అయినాక అక్కడ ఉన్న సాక్ష్యాల ఆధారంగా సంఘటనపై పూర్తి స్థాయిలో న్యాయ నిపుణుల సలహాలు, మా ఉన్నతాధికారుల సలహాలు తీసుకుంటూ దీనికి
ఇంకా ముందుకు సాగుతుంది. దీనిలో చట్టరీత్యా ఎవరెవరైతే దీనిలో ఇంకా పాలు పంచుకొని ఉన్నారో వారందరిపై తదుపరి చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ. కులలు మరియు మా యొక్క సీనియర్ ఆఫీసర్స్ దాని మీద జరుగుతుంది. చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ఎవరికి చుట్టం కాదు. థ్యాంక్ యూ. టికెట్స్ తీసుకొని లోపల ఉన్న క్రమంలో ఎప్పుడైతే మీకు ఆ రోజు సంఘటన వీళ్ళు ఎవరైతే అల్లు అర్జున్ గారితో వచ్చిన బౌన్సర్స్ ఉన్నారో ఈ అమ్మాయి ఎవరైతే చనిపోయిన తల్లి ఉందో తల్లి మరియు కొడుకు, వాళ్ళ భర్త, వాళ్ళ కూతురు అందరూ కలిసి సినిమా థియేటర్కి వచ్చారు. లోపల టికెట్ తీసుకొని లోపల ఉన్న క్రమంలో ఎప్పుడైతే మీకు ఆ రోజు సంఘటన వీళ్ళు ఎవరైతే అల్లు అర్జున్ గారితో వచ్చిన బౌన్సర్స్ ఉన్నారో పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళు అందరిని నెట్టివేసే క్రమంలో లోపల సీట్ల కింద అక్కడ సఫకేటెడ్ గురయ్యారు. ఊపిరాడక కింద పడిపోతే లోపల ఒక సాయి కిరణ్ అనే వ్యక్తి వాళ్ళు పోలీస్కు హెల్ప్ అడిగితే మన పోలీస్ వాళ్ళు లోపలికి వెళ్ళి మా ఆంజనేయులు కానిస్టేబుల్ ఆఫీసర్, మౌనిక, మన సిఐ గారు, చికట్పల్లి సిఐ గారు, ప్రసాద్ రెడ్డి ఎస్ఐ గారు వీళ్ళందరూ తీసుకొని బయటకు తీసుకొచ్చి వాళ్ళకు ఫస్ట్ ప్రాథమిక సిపిఆర్ చేసి వెంటనే దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కి తరలించి అక్కడి నుంచి అబ్బాయిని ఇంకా సూపర్ స్పెషాలిటీకి తరలించడం జరిగింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.